హాయ్ ఫ్రెండ్స్, ఆడ్ మ్యాన్ అవుట్ భిన్నమైనదేది భిన్నమైనదేది అనేది మనకి ఎక్కువగా రీజనింగ్లో కనిపిస్తుంటుంది. అలాగే ఏ జీకే బిట్కైనా భిన్నమైనది అడగచ్చు. రీజనింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొన్ని ఎనాలజీ అని ఉంటుంది, అందులో చాలా వరకు రీజనింగ్లో ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. సో రీజనింగ్ అండ్ సైన్స్ వీటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇందులో భిన్నమైనది ఏదో గుర్తించమని చెప్పారు. మొదటిది ఎడ్రినాలిన్, రెండోది పారాథార్మోన్, 3 గ్రిలిన్, 4 ట్రిప్సిన్. సో ఇవేది కొత్త పదాల్లాగా ఉన్నాయి. ఇదేదో కరెంట్ అఫైర్స్ అని అనుకోవద్దు. కరెంట్ అఫైర్స్ కాదు, సైన్సే. ఎందుకంటే మనం చదవనప్పుడు మనకి ఏదైనా ఆ బిట్ తెలియకపోతే కరెంట్ అఫైర్స్ అని వదిలేస్తుంటాం. చాలామంది చేసే మిస్టేక్స్ 50% స్టూడెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ అని వదిలేస్తారు. కరెంట్ అఫైర్స్ బిట్లు ఇవేమి ప్రాజెక్టులు ఏం కావు. సో ఒక దాని గురించి చూద్దాం. ఎడ్రినాలిన్ అనే హార్మోను ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎడ్రినల్ గ్రంథి, ఇది కిడ్నీస్ పైన 2 గ్రంథులు ఉంటాయి మనకి, ఎడ్రినల్ గ్లాండ్స్. దాని నుంచి ఎడ్రినాలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎడ్రినాలిన్ అనే హార్మోను చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. దీన్నే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. ఫైట్, FIGHT ఫైట్, FLIGHT ఫ్లైట్. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ పోరాట మరియు పలాయన హార్మోన్ అంటారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసాం, మనం కష్టపడి చదివాం, కానీ వెనక నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ చదవాలా వద్దా అనేది మనకి ఈ హార్మోన్ చెప్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎడ్రినాలిన్ అనేది హార్మోన్. రెండోది పారాథార్మోన్ అనే హార్మోను పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. పార్శ్వ అవట గ్రంథి, ఇది మనకి ఇది నెక్, మెడ దగ్గర థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ పైన మనకి పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. దాని నుంచి వచ్చే హార్మోన్ పారాథార్మోన్. ఇది మన బాడీకి కావాల్సిన కాల్షియం ఫాస్ఫేట్లని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. గ్రిలిన్ అనేది చాలా ఇంపార్టెంట్. హంగర్ పెయిన్స్, ఆకలి కోరికలకు సంబంధించిన హార్మోన్. హంగర్ పెయిన్స్ ఎలా వస్తాయి మనకి? హంగర్ పెయిన్స్ రావడానికి 2 కారణాలు. ఒకటి ఆకలైనా ఉండాలి, 2 ఫుడ్ అయినా బాగుండాలి. ఫుడ్ బాగుందనుకోండి, వేగంగానే ఆకలి కోరికలైనా స్టార్ట్ అవుతాయి. లేదా బాగా ఆకలి వేసినప్పుడు కూడా ఆకలి కోరికలైనా స్టార్ట్ అవుతాయి. హంగర్ పెయిన్స్ కారణమైన హార్మోన్ ఏదంటే గ్రిలిన్. నెక్స్ట్ ట్రిప్సిన్ అనేది ఇది ఒక ఎంజైమ్. ట్రిప్సిన్ అనేది మనకి క్లోమ గ్రంథి నుంచి విడుదలవుతుంది. క్లోమ గ్రంథి, ప్యాంక్రీస్ని మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటారు. దీని నుంచి ట్రిప్సిన్ అనే ఎంజైము, ఇది స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులకు విడుదలవుతుంది. సో ఈ 3 హార్మోన్స్, ఇది ఎంజైమ్. కాబట్టి భిన్నమైనది ఏదంటే ట్రిప్సిన్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో భిన్నమైనది గుర్తుపెట్టుకోవడంతో పాటుగా ఇందులో ఉండే బిట్స్, పారాథార్మోన్ ఏమంటారంటే, మనకి ఎడ్రినాలిన్ ఏమంటారంటే ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటారు. పారాథార్మోన్ అనేది పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది, కాల్షియం మరియు ఫాస్ఫేట్లను అబ్జర్వ్ చేస్తుంది. గ్రిలిన్ అనేది హంగర్ పెయిన్స్, ఆకలి కోరికలకు కారణమైన హార్మోన్. ట్రిప్సిన్ అనేది ఎంజైము, ఇది ప్రోటియోలైటిక్ ఎంజైమ్, ప్రోటీన్ డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.